అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బండి భగీరథ కేసు అందరూ కూడా ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. రోజు రోజుకు ఈ కేసు ఒక్కొక్క మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. సో ఆ మలుపులు తిరగడానికి కారణం కూడా మనకి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజుకొక ప్రూఫ్ వాళ్ళకి ఫెమిలియర్గా ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు ఏదేదో కొన్ని వీడియోలు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఒకరోజు అప్పుడే మాకే అది హనీ ట్రాప్ కాదు, మాకే 474 కోట్లు ఉన్నాయి, మాకేం అవసరం అడగాల్సిందే అని అంటారు. మళ్ళీ నెక్స్ట్ నిన్న మాట్లాడుకుంటారు. నిన్నేమంటారు మళ్ళీ? లేదండి మేము చాలా మధ్యతరగతి వాళ్ళం, అసలు మాకు అన్యాయం చేయకండి, మాది చాలా మధ్యతరగతి కుటుంబం అని మళ్ళీ వాళ్ళ తల్లే చెప్తుంది. అంటే ఇందులో ఏది నిజం? మధ్యతరగతి కుటుంబం అన్నది నిజమా, లేకపోతే 474 కోట్లు ఉన్నాయి మాకు ఏం అవసరం అన్నది నిజమా? అసలు ఏంటి అంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేదా? వాళ్ళకి ఎంత ఆస్తుంది, అసలు వాళ్ళు ఎలాంటి పొజిషన్లో జీవిస్తున్నారు అనేది వాళ్ళకే క్లారిటీ లేదా? సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళు అంటే వాళ్ళకి ఫేవర్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ అమ్మాయి ఏమంటారు అంటే డెటాయిలో లైక్ క్రోసిన్ లాంటిది ఏదో పాయిజన్ లాంటిది తాగితే బండి సంజయ్ గారట ఎలా ఉందమ్మా టేస్ట్ అని అడిగారట. ఏం మాట్లాడుతున్నారు అసలు? సరే ఒక ఆరోపణలు చెయ్యాలి, నిజం మాట్లాడాలి, ఓకే నేను ఒప్పుకుంటాను. నిజంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మాట్లాడాలి. కానీ నిజంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఒకే మాట మీద ఉండాలి, 100 మార్చకూడదు. ఎందుకంటే ఏది జరిగిందో, ఏం అన్యాయం జరిగిందో అదే మాట్లాడాలి. లేదు నాకు ఈ మాట చెప్తే నాకు ఇప్పుడు ఫేవరబుల్గా జరుగుతుంది, లేకపోతే నేను ఇటు షిఫ్ట్ అవుతే ఇప్పుడు నాకు ఫేవరబుల్గా జరుగుతుంది అని మాట్లాడితే నీ సైడ్ న్యాయం లేదు అనే విషయము అక్కడ ఎదుటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ మాట వినడానికి ఎంత వియర్డ్గా ఉందో చెప్పండి. బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి పొజిషన్లో ఉన్న ఆయన వచ్చి ఒక అమ్మాయి పాయిజన్ తాగినా అని చెప్తే ఆయన టేస్ట్ బాగుందా అని అడిగిండట. ఏమన్నా ఉందా? ఇంకా అసలు మరి గ్లాస్లో తాగినవా, బాటిల్తో తాగినవా, ఎట్లా తాగినవా అని అడిగిండని కూడా చెప్తారేమో రేపొద్దున, మనకు తెలియదు ఆ విషయం. అట్లా ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాగడుగుతా. ఒక అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకోవడానికి వచ్చింది అని ఒక అమ్మాయికి తెలిస్తే ఆయన నిజంగా ఒక కొడుకు విషయంలో మొన్న మాట్లాడినప్పుడు ఆయన ఎంత ఎమోషనల్ గా మాట్లాడారు అనే విషయం మనం చూస్తున్నాము. అందులో ఆయన నిజంగా నిజాయితీగా ఏం మాట్లాడారు? నిజంగా తప్పు చేసేటోడు నా కొడుకు అయితే వాడికి కూడా శిక్ష పడుతుంది అని చెప్పారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని ఆయన చెప్పిండు. ఆయన అసలు వాళ్ళ కొడుక్కి సపోర్ట్ కూడా చేయలే. అందులో చెప్పిండు కూడా, పిల్లలకి టైం ఇయ్యుండ్రయ్యా, మీరు పిల్లలకి టైం ఇయ్యుండ్రి, ఎటు పోతుండ్రు, ఏంది కనిపెట్టుకొని ఉండుండ్రి, ఏంది అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది ఒక ఫ్రెండ్ లెక్క షేర్ చేసుకోరు అని చెప్పిండు. ఆయన మంచిగా చెప్పిండు కదా. ఆయన ఏం చెప్పిండు? అట్లాంటి ఒక పర్సన్ నీతోని పాయిజన్ తాగినవనంటే టేస్ట్ బాగుందని అడుగుతాడా? సరే ఒక కేంద్ర మంత్రి పొజిషన్లో ఉన్న ఒక బాధ్యతాయుతమైన సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న ఆయన నిజంగా అట్లా టేస్ట్ బాగుందా అని అంత రెక్లెస్గా అడగగలుగుతాడా? అడిగితే ఏం అడుగుతాడు? నిజంగా ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి సూసైడ్ నేను పాయిజన్ తీసుకున్నాను ఒక అమ్మాయి వస్తే నిజంగా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న ఆయన ఏం అడుగుతాడు? ఏమైందమ్మా, నీ కష్టమేంది చెప్పు, నీ బాధ ఏంది చెప్పు, నేను అండగుంటాను మాట్లాడతాడు. టేస్ట్ బాగుందా అని చెప్పి ఒక సర్కాయిజంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆయనకి అక్కడ? అట్లా మాట్లాడే ఒక పొజిషన్లో ఆయన ఉన్నాడా? సరే చెప్పాలి. ఇప్పుడు మనం కదా, ఇప్పుడు హనీ ట్రాప్ అని వాళ్ళు వేసినప్పుడు మనకి అక్కడ ఏం జరిగిందో తెలీదు, మనకి ఫేవరబుల్గా రావాలని ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఒప్పుకుంటాను. కానీ ఎంతవరకు? అది దానికి లిమిట్ ఉంటుంది కదా. లిమిట్ దాటి చేస్తే ఎట్లుంటుంది? మొన్న ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తల్లి రిలీజ్ చేసిన లెటర్స్ గురించి మాట్లాడుకుందాం మనము. అప్పుడే అంటది 474 కోట్లు ఉన్నాయని, మళ్ళీ నిన్న అంటది మధ్యతరగతి అని. సరే నిజంగానే మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు అన్యాయం చేయకూడదు, వాళ్ళకి ఆ అమ్మాయికే న్యాయం జరగాలి, న్యాయం మొత్తం ఆ అమ్మాయి సైడ్ ఉంది అని మాట్లాడుకుందాం మనం. కానీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి లైఫ్ స్టైల్ లాగా అమ్మాయి లైఫ్ స్టైల్ కనిపిస్తుందా? మనకి కనిపించట్లేదు కదా. మనకి ఏవైతే వీడియోస్ రిలీజ్ అయినాయో దాంట్లో చూస్తే మీరే చెప్పండి, ఒక మధ్యతరగతి అమ్మాయి పబ్ కల్చర్కి అలవాటు పడగలదా? మీరు చెప్పండి. అంటే అది ఎక్స్పెన్సెస్ పరంగా అయినా చెప్పొచ్చు. ఇప్పుడు పబ్కి నువ్వు వెళ్ళాలి అని అంటే నీ డ్రెస్సింగ్ బాగుండాలి, నీ మెయింటెనెన్స్ బాగుండాలి, నీ కమ్యూనికేషన్ బాగుండాలి, నువ్వు గుడ్ లుకింగ్లో ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కల్చర్లో ఉన్న వాళ్ళైతే కలుపుకుంటారు, కానీ వేరే వాళ్ళైతే ఎలా ఉంటుంది? సో నువ్వు ఆ కల్చర్లో ఇమడగలిగితేనే
నువ్వు అక్కడికి వెళ్తావు రెగ్యులర్ గా, అది అందరికి తెలిసిందే కదా. కానీ ఆ కల్చర్ లో నువ్వు ఇమడగలగాలి అని అంటే నువ్వు ఎంతో కొంత ఎక్స్పెన్సివ్ అయి ఉండాలి కదా, ఎంతో కొంత. నేను మరీ అని చెప్పట్లే, ఎంతో కొంత ఎక్స్పెన్సివ్ అయినా ఉండాలి నువ్వు. మరి నిజంగా మీది మధ్యతరగతి ఫ్యామిలీ అయితే తన కల్చర్ కి ఎలా అలవాటు పడ్డది? తనకు ఆ సర్కిల్లో ఏవైతే రిచ్ కల్చర్ ఉందో ఆ సర్కిల్లో ఎట్లా వెళ్ళింది తను? ఓకే, ఆడి కార్ నడుపుతున్న విజువల్స్ వచ్చినాయి బయటికి ఆ అమ్మాయి. మరి మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు ఆడి కార్ కొనుక్కునేంత స్తోమత ఉంటుంది అంటారా వాళ్ళకి? నిజం చెప్పండి. మనం మధ్యతరగతి పీపుల్ అనుకుందాం, మనం ఒక నార్మల్ కారు కొనుక్కోవడానికి రోజు జీతంలో పైసా కూడబెట్టుకొని సేవింగ్స్ చేసుకొని ఒక సేవింగ్ అమౌంట్ ఎన్నో లక్షలు 2-3 లక్షలు డౌన్ పేమెంట్లు కట్టుకొని మొత్తం కట్టలేక ఈఎంఐలు కట్టుకుంటున్నాం మనం. అది మధ్య తరగతి ఫ్యామిలీ పరిస్థితి అట్లుంటది. ఆడి కార్లు కొనుక్కొని, సరే నువ్వు ఈఎంఐలో ఆడి కార్ కొనుక్కున్నావు అని రేపు పొద్దున మాట్లాడిన ఓకే, కానీ నువ్వు ఈఎంఐలో కూడా ఆడి కార్ కొనాలంటే అది మధ్య తరగతి వాళ్ళు కట్టే ఈఎంఐ కాదమ్మా. అది ఆడి కార్కి. ఆడి కార్లు ఉంటాయా అండి మధ్య తరగతి వాళ్ళకి? ఉండవు కదా. మరి నీకు రేషన్ కార్డు ఉందా అసలు? నువ్వు మధ్యతరగతి అయితే నీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. నువ్వు మంత్లీ నువ్వు ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో రేషన్ షాప్లు ఇచ్చే అవి తీసుకోగలగాలి. నువ్వు తీసుకుంటున్నావా అవి? నీకు రేషన్ కార్డు ఉందా? కాదు కదా. ఉందో లేదో తెలియదు, కానీ మన ఆడి కార్ లైఫ్ స్టైల్ అయితే బయటికి వచ్చేసింది. బట్ నువ్వు ఇప్పుడు అంత ఆడి కార్ విజువల్స్ అవన్నీ బయటికి వచ్చేసినాక నేను ఇప్పుడు మధ్యతరగతి దాన్ని అని చెప్తే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు జనాలు ఆల్రెడీ మస్తు కన్ఫ్యూజన్లు ఉన్నారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లాంటి వీడియోలన్నీ రిలీజ్ చేసుకుంటా బండి సంజయ్ గారిదే తప్పు కాబట్టి అలా కొడుకు దాక్కున్నాడు ఎందుకు ఇవన్నీ? అసలు మీరు చేస్తున్నదే ఒకటి ఏంటంటే అసలు అమ్మాయి ఏజ్ ఎంత అని ఒక క్లారిటీ లేకపోవడం. 2 ఆధార్ కార్డులు చూపిస్తున్నారట, 2 వేరే డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయట. అట్లెట్లుంటాయి? ఇప్పుడు నువ్వు ఒకటేసారి పుట్టినావు, ఒకటే ఉంటది నీకు. గవర్నమెంట్ నుంచి ఏదైతే వస్తుందో అదే ఉంటది ఆధార్ కార్డులో. 2 ఎట్లుంటాయి? ఇంకోటి చెప్తున్నారు ఏంటి అని అంటే 2021 డిసెంబర్లో ఆల్రెడీ ఒక డ్రైవ్ చేసి, అంటే అప్పుడు ఆబ్వియస్ గా మైనర్ ఉన్నప్పుడే డ్రైవ్ చేసి ఒక కానిస్టేబుల్ ని గుద్దితే చిన్న కేసు అయింది, ఏదో జరిమానా విధించి పంపించేసిరట. అంటే నువ్వు అప్పుడే కార్లు నడపడానికి అప్పటికి ఆ లైఫ్ స్టైల్ కి నువ్వు అప్పటి నుంచే అలవాటు పడ్డావు అంటే ఎట్లుంటారండి? మామూలుగా మనం జనాలం మాట్లాడుకుందాము. ఒక మధ్య తరగతి వాళ్ళు ఒక 10 years అంటే ఎదుగుతున్నప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది చెప్పండి? ఒక మధ్య తరగతి వాళ్ళకి ఆ 15 సంవత్సరాలలో ఎవరో ఏదో నడుపుతుంటే తెలుసుకోవాలి, నడపాలి, నేను వాళ్ళతో ఉండాలి, జస్ట్ అయి ముడితే చాలు అనే ఒక క్యూరియాసిటీ ఉంటది. అంతేగాని డైరెక్ట్ కార్లలో ఎక్కేసి నడిపేసి గుద్దేసి యాక్సిడెంట్లు చేసేంత ఉండదు మధ్య తరగతి వాళ్ళకి. అది కూడా 15 ఏళ్ళకి ఉంటదంటారా? ఉండదు. సో ఆడి కార్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాలి ఏంటంటే, ఆడి కార్ డ్రైవ్ చేసింది ఆ అమ్మాయి. డ్రైవ్ చేస్తూ పబ్కి వెళ్ళింది. పబ్కి బలవంతంగా నన్ను తీసుకెళ్ళిరు అని అంటే, బలవంతంగా వెళ్ళడం అంటే ఆడి కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అంటే చిల్ అవ్వకుండా వెళ్ళడం బలవంతంగా వెళ్ళడం అంటారా? ఏ ఊర్లో అంటారు అట్లా? ఓకే సరే ఫైన్. ఆడి కార్ డ్రైవ్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా 18 ఏళ్ల పైన ఉంటేనే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది. 18 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకే పబ్లోకి అలో ఉంటుంది అనే విషయం మనందరికి, చదువుకున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. బట్ ఇక్కడ అన్ని ప్రూఫ్స్ బయటకు వస్తున్నాయి కదా. ఆడి కార్ డ్రైవ్ చేసింది ఆ అమ్మాయి, అది బయటకు వచ్చింది. పబ్ లో ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఆ అమ్మాయి పబ్ లో ఉండి కూడా ఏ విధంగా బిహేవ్ చేసింది అనేది కూడా బయటకు వచ్చింది. నిజంగా ఆ వీడియోలు చూస్తే ఆ అమ్మాయి బలవంతంగా అక్కడ ఉందనే విషయం ఎవరైనా ఆలోచిస్తారా అండి? ఎవరైనా ఆలోచిస్తారా? వాళ్ళకి క్రిస్టల్ క్లియర్ గా అర్థం కాదా బలవంతంగా ఉందా? ఇప్పుడు మనము ఒక వైబ్ అవుతున్నప్పుడు బలవంతంగా ఉంటున్నామా, నిజంగా అక్కడ వైబ్ అవుతున్నామా అనే విషయం అది చూస్తే ఎవరికి అర్థం కాదా? అక్కడ ఆ అమ్మాయి అంత ఎంజాయ్ చేస్తూ వైబ్ అవుతుంటే బలవంతంగా ఉందని ఎట్లా చెప్తారు? అంటే ఏవైతే ప్రూఫ్స్ కనిపిస్తున్నాయో దాని కంప్లీట్ ఆపోజిట్ గా ఎవరో చెప్పిస్తూ ఎవరితోనో ఏదో చేయిస్తూ వాళ్ళు వీడియోలు రిలీజ్ చేసి వాళ్ళకి ఫేవర్ గా ఉండాలనుకుంటున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా బండి భగీరథ్ వచ్చినాక నిజాలు ఏంటి అనేది ఖచ్చితంగా బయటికి వస్తుంది. జస్ట్ మనం అందరం చేయాల్సింది ఏంటంటే వెయిట్ అండ్ సీ. నేను చెప్తుంది ఏంటంటే నేను కంప్లీట్ ఆ అమ్మాయికి ఫేవర్ కాదు అని చెప్పట్లేదు. నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, నేను కూడా అదే చెప్తున్నాను. కానీ అమ్మాయి వాళ్ళ తల్లి ఏదైతే అటు ఇటు మాటలు మారుస్తూ ఈ వీడియోస్ కి సంబంధం లేకుండా ఏదైతే జరుగుతుందో అదంతా చూసి నేను ఒక అనాలిసిస్ చెప్పాలి మీకు అని అనుకున్నాను. ఎందుకంటే నిజంగా న్యాయం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఒకటే మాట మీద నిలబడతారు, ఖచ్చితంగా నిలబడతారు. కానీ రోజుకో మాట పూటకో మాట మారిస్తే మాత్రం ఖచ్చితంగా జనాలకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. సో అందుకనే నేను ఇదైతే వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఫైనల్ గా అయితే బండి భగీరథ్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా అన్ని ప్రూఫ్స్ బయటపడ్డాక అసలు మెయిన్ గా బయటపడాల్సింది ఆ అమ్మాయి ఏజ్ ఎంత అనేది. సో ఆ అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఒక్కసారి ప్రూవ్ అయితే గనక అన్ని నిజాలు బయటకు వస్తాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.